సో పివి సింధు గారు, నాని గారు ట్వీట్ చేశారు. అండ్ ఐ థింక్ మెనీ సెలబ్రిటీస్ హ్యావ్ సెడ్ దట్. ఫస్ట్ ట్వీట్ చేసి నాగార్జున గారు. యా నాగార్జున గారు ట్వీట్ చేశారు. అలా చాలా మంది సెలబ్రిటీస్ అందరూ చాలా మంది, అమలా గారు ఇంటర్వ్యూ చేశారు ఆవిడకి నచ్చి. ఇంకా వెంకటేష్ బాబు ఇలా అందరు చాలా మంది పర్సనల్ మెసేజ్ చేశారు, కొంతమంది ఫోన్ చేసి మాట్లాడారు. మీరు ఏమైనా సెపరేట్ స్క్రీనింగ్ ఫర్ దీస్ బైకర్స్ అరేంజ్ చేశారా? సెపరేట్ స్క్రీనింగ్ ఫర్ బైకర్స్ ఐ థింక్ ఏదో ఒక షో చేసినట్టున్నాం అనుకుంటా. దే థరోలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ అందులో మెన్షన్ చేసినట్టుగానే మనకి ఎక్కువగా రిప్రజెంటేషన్ లేకపోవడము, తెలియకపోవడము, వి డోంట్ నో మచ్ అబౌట్. అంటే ఎంతసేపు మనం క్రికెటే కదా ఇక్కడ ఎక్కువగా ఫాలో అయ్యేది. మేబీ ఈ సినిమా తర్వాత మనం కొంచెం మొన్న యాక్చువల్లీ ఇప్పుడు హైదరాబాద్ లో ఒక ఈవెంట్ జరిగింది, అలానే వైజాగ్ లో ఒక ఈవెంట్ జరిగింది. డెఫినెట్లీ నెక్స్ట్ 5 years this sport will definitely pick up. Actually the sport has picked up since many years. మన రోడ్ మీద కనిపిస్తుంది మనకి అటు సైడ్ ఉంటది. అదా ఒక్కొక్కడు ఒక్కోసారి వెళ్ళిపోతూ ఉంటాడు. కేరళలో కూడా ఎక్కువ ఉంటుంది అనుకుంటా. హెల్మెట్లు వేసుకోకుండా వెళ్తారు. అన్ని ఊర్లలోనూ ఉన్నాయా అంటే రేస్ ట్రాక్స్ కాదు, మన రోడ్ ట్రాక్స్ అంటారా? అందులోనూ ఎప్పుడు వెళ్తారంటే ఒక అందమైన అమ్మాయి, నాలాంటి ఒక అందమైన అమ్మాయి వెళ్తుంటే వాడి బైక్ చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంటుంది. అదే చెప్పా, స్పీడ్గా వెళ్ళకండి రా, కొంచెం స్లోగా వెళ్తే ఇద్దరు చూసుకోవచ్చు. యాక్చువల్లీ సూపర్. సో కంగ్రాచులేషన్స్ టు యువర్ కంప్లీట్ టీమ్, బుడ్డోడు అండ్ ఎవ్రీబడి. అంటే ఇందులో ఇట్స్ వెరీ ఈజీ దట్ మనకి కరెక్ట్గా ఒక 6-7 క్యారెక్టర్స్ అండ్ 6-7 క్యారెక్టర్స్ బాగా రాసుకున్నాడు అంతే. అండ్ కథను బాగా రాసుకున్నాడు, ఇమోషన్ బాగా రాసుకున్నారు. ద సినిమా ఇస్ అ సూపర్ హిట్. సో కంగ్రాట్స్ టు యూ. కీప్ డూయింగ్ ఫిల్మ్స్ లైక్ దిస్ అండ్ కీప్ ట్రయింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ జానరస్, బికాజ్ మీరు పరిమితం కావట్లేదు. నారి నడుముమూరి అయితే ఫుల్ హిలేరియస్ గా నవ్వించారు మీరు, మీ నాన్న నరేష్ గారు. అండ్ ఇదేమో కంప్లీట్లీ డిఫరెంట్. ఐ థింక్ నెక్స్ట్ బోగి is going to come, that's going to be something else. That will be something else. Yeah and keep experimenting. Yes, congrats. Tappakunda. Thank you so much. So sweet of you for doing this interview. Thank you.